మేయర్ విజయలక్ష్మి గారికి, అట్లాగే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పెద్దలు చిన్నారెడ్డి గారికి, మా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇది ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక పెద్ద పండుగలాగా ఇస్తున్నటువంటి ఒక గొప్ప కానుక. సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఈ సంబరాలన్నీ కూడా ప్రజల జీవిత అవసరాలు తీర్చేటువంటి కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి యావత్ మంత్రిమండలి మొత్తం కూడా వారి అవసరాల నిమిత్తం తీసుకున్నటువంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఆ సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలు సంతోషంగా చేసుకున్నటువంటి సంబరాలు. మా హౌసింగ్ శాఖ మార్చులు శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే శాఖ అధికారులు చెప్పినట్టుగా ప్రతి జీవికి ఒక గూడు అవసరం. అట్లాగే మనుషులకి మరీ ముఖ్యంగా అవసరం. ఇల్లు అనేది లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎంత బాధనో, అందరూ బాగుండాలని కోరుకునేటువంటి అందరికీ వాళ్ళకి కూడా అంతే బాధ. ఈరోజు మనం చేసేటువంటి ఈ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఇల్లు లేనటువంటి పేద ప్రజలకి ఇల్లు శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున లాంఛనంగా ఈరోజు మొదలు పెడుతున్నటువంటి కార్యక్రమం ఇది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పెద్ద ఎత్తున అనేక ప్రాంతాల్లో పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో కానీ, భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసినప్పుడు కానీ, అట్లాగే నేను సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు పాదయాత్ర ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసినప్పుడు కానీ, ప్రజలందరూ వారి గుండె చప్పుల్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి తెలియజెప్పి ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఆత్మగౌరవంతో బతకటానికి. ఆ ఆత్మగౌరవం అనేది ఒక పరిశుభ్రమైనటువంటి పక్కా ఇంట్లో కుటుంబం యావత్తు ఉండగలిగితే తల ఎత్తుకొని ఆత్మగౌరవంతో బతకడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరినప్పుడు సకల జన సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ రాష్ట్ర అవతరణ కోసం ప్రతి ఒక్కళ్ళం మేము పోరాడాం. కానీ మా అవసరాలు కానీ మా ఆత్మగౌరవం కానీ ఏమాత్రం తీర్చకుండా 10 సంవత్సరాలు మా ఆస్తుల్ని వనరుల్ని దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తొందరగా తొలగించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రండి, పేదల ప్రభుత్వంగా ప్రజల అవసరాలు తీర్చడం కోసం మీరందరూ ముందుండి నడిపించండి అని ప్రతి పేదవాడి గుండె చప్పుడు మా అందరికి వినిపించారు. ఇవాళ ప్రజల అవసరాలు వాళ్ళ ఆత్మగౌరవం తీర్చడం కోసమే ప్రజల గుండె చప్పుల్లో వచ్చినటువంటి వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వంగా ఎంత భారమైనప్పటికి కూడా, నిధులు ఎంత భారమైనప్పటికి కూడా ఈరోజు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో 3500 ఇళ్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేస్తున్నటువంటి ఇళ్ల సంఖ్యకు సంబంధించినటువంటి ఆర్థిక భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దాదాపు 22,500 కోట్ల రూపాయలు దీనిపైన భారం పడుతున్నప్పటికీ చాలా ధైర్యంగా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈనాటి ప్రభుత్వం దీన్ని శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లు లేని పేదవాళ్ళందరికీ పండగే. వాళ్ళ పండగతో వాళ్ళందరికీ ఇల్లు కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా పండగ. ఈరోజు భూమి పూజ చేసే కార్యక్రమం ఓ పండగ, గృహప్రవేశం చేపించేది ఒక పండగ. అటువంటి పండుగలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో 4.5 లక్షల కుటుంబాలకి
చేసేటువంటి ఈ బృహత్తర మహోన్నతమైనటువంటి ఉన్నతమైన కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేయటం నిజంగా ఇందిరమ్మ రాజ్యానికి ఒక గొప్ప కార్యక్రమంగా మేము అందరం భావిస్తూ ఉన్నాం. పేదల అవసరాలు తీర్చేటువంటి సొంత ఇంటి కళ పెద్ద ఎత్తున చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ గమనించవలసింది ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాదాపు 7 లక్షల పైబడి అప్పుల భారం మా మీద వేసినప్పటికీ రైతాంగ సోదరుల కోసం 21,000 కోట్ల రూపాయలు నేరుగా వారి అకౌంట్లో మేము రుణమాఫీ కింద వాళ్ళ 2 లక్షల లోపల ఉన్నటువంటి రైతులు రుణమాఫీ అంతా పూర్తి చేసి, అట్లాగే ఆనాటి ప్రభుత్వం మనందరినీ తాకట్టు పెట్టి 7 లక్షల పైబడి అప్పు చేస్తే ఆ అప్పులు భారాన్ని కట్టడానికి ఇంకొక 64,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు అప్పు కడుతూనే మళ్ళీ ఈరోజు 22,500 కోట్ల రూపాయలతో పేదల కోసం ఈరోజు ఈ ఇందిరమ్మ రాజ్య కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఇది ఒక్కటే కాదు, దీంతో పాటు మరి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఇది కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమం. అట్లాగే 200 యూనిట్ లోపల కరెంటు వాడుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా 0 బిల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేము పెద్ద ఎత్తున మొదలుపెట్టి మార్చి నెల నుంచి ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే పండిన ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమం కానీ ప్రతి కార్యక్రమాన్ని చేసుకుంటూ విపరీతమైన ఆర్థిక భారం పడుతున్నప్పటికి కూడా ఒక ఆర్థిక క్రమశిక్షణతో యావత్ మంత్రిమండలి మొత్తం కూర్చొని ఆలోచన చేసి మనం ఇచ్చిన హామీలని తెచ్చిన సంపదని ప్రజలకు పంచాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో కొద్దిమంది వ్యక్తులు కావాలని బురద జల్లే కార్యక్రమాన్ని చేపట్టి వాళ్ళలానే ఈ ప్రభుత్వం కూడా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా అదే బాధల్లో ఉండాలని కోరుకుంటూ మేము చేసే కార్యక్రమాలను అడ్డుపడుతున్నటువంటి విషయాన్ని కూడా గమనించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పేద విద్యార్థులు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు చదువుకునేటువంటి వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్తో ఈ సంవత్సరమే 5,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి అంతా కూర్చొని ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ని శాంక్షన్ చేసి ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. మన బిడ్డలు చదువుకుంటున్నటువంటి వాళ్ళందరికీ ఈరోజు డైట్ ఛార్జెస్ మీరు 10 ఏళ్ళు వాళ్ళు బతకటానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటే కూడా తినటానికి సరిగ్గా తిండి లేకపోయినప్పటికీ కూడా మీరు 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంగా మీకు అప్పచెప్తే కనీసం రూపాయి కూడా వాళ్ళకి డైట్ ఛార్జెస్ పెంచలేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 40% ఒకటేసారి డైట్ ఛార్జెస్ పెంచి ముందుకు పోతాం. అట్లాగే ఈ 10 ఏళ్ళు రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇరుగ్గా ఉండేటువంటి చిన్న చిన్న మీ పార్టీలకు సంబంధించిన నాయకులకు సంబంధించిన బిల్డింగుల్ని అక్కడ క్వార్టర్స్గా పెట్టి ఆ విద్యార్థులు ఒక్కొక్క గదిలో కుక్కి 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 అక్కడే తినటం, అక్కడే పడుకోవటం, అక్కడే చదువుకోవటం లాంటి కార్యక్రమాలు చేసి ఇబ్బంది పెడితే వాటన్నిటిని చూసి ఒకటేసారి ఆ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటికి కూడా 5,000 కోట్లతో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్టల్ బిల్డింగ్స్ కట్టాలని, రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలని ఒక ఉదాత్తమైన గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ముందుకు పోతున్న ఈ తరుణంలో కొద్దిమంది కావాలని తౌదినమ్మ అని అడిగిపోయి ఆ హాస్టల్ అది బాగాలేదు ఇది బాగాలేదు. దానికి కారణం మీరే కదా. ఆనాడే మేము 5,000 కోట్లతో ఈరోజు మేము కడుతున్నట్టుగా మీ 10 ఏళ్లలో అవి కట్టి సరిగా చేసుంటే ఇవాళ ఆ పిల్లలు ఎదుర్కొనే వాళ్ళు కాదు కదా. మీరు చేసిన తప్పిదాలకి ఈరోజు ఆ పిల్లలు మూల్యం చెల్లిస్తూ ఉన్నారు. అటువంటి బాధ వాళ్ళు పడకూడదనే మేము ఆలోచన చేసి మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇన్ని సమస్యల మధ్యలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే కూడా మీలాగా ధనిక రాష్ట్రం మాకు రాలే, వెసులుబాటు కలిగిన రాష్ట్రం రాలే. ధనిక రాష్ట్రంగా మీకు అప్పు చెప్పారు, 7 లక్షల కోట్ల అప్పుతో మీరు మాకు అప్పు చెప్పారు. అప్పులు మీరు తెచ్చిన అప్పులనేమో మీరు విచ్చలవిడిగా అడ్డగోలుగా మీరు ఖర్చు పెట్టుకున్నారు. మీరు తెచ్చిన అప్పులకి ఆ అప్పులు కట్టే బాధ్యత మా మీద పడింది. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఇది తప్పదు కాబట్టి చేసుకుంటూ ముందుకు పోతూ మన అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రజల కోసం మేము ఆనాడిచ్చినటువంటి హామీల్ని అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు ఈ ప్రత్యేకంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 2014 తర్వాత ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరిన మీదట వచ్చినటువంటి ఈ రాష్ట్రంలో
ఈ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు అనేది సువర్ణాక్షరాలతో లిఖించదగబడేటువంటి రోజు. ప్రతి పేదవాడు ఈరోజు ఈ రాష్ట్రంలో తలెత్తుకొని నేను తెలంగాణ రాష్ట్రంలో పుట్టాను, నేను తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో అద్భుతమైనటువంటి ఇల్లుని 5 లక్షల రూపాయలతో కట్టుకొని బతకగలుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో పుట్టడం నా అదృష్టం, ఈ అదృష్టానికి కారణం ఇందిరమ్మ రాజ్యం అని తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతికేటువంటి ఒక సంపూర్ణమైన కార్యక్రమానికి ఈరోజు యాప్ని మనం రిలీజ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. దీని అందరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ ఈరోజు సంతోషంగా సంబరాలు చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఇటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర మంత్రిమండలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా కూడా నేను యావత్ మంత్రిమండలి అందరినీ కూడా సంపూర్ణంగా హృదయపూర్వకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి తరఫున మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.